అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికైతే లబ్ధిదారులు ఎవరు, ఎప్పుడు నమోదు చేసుకోవాలి, దీనికి చివరి తేదీ ఏది అనే విషయం మీద పూర్తి అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ అప్డేట్ తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు కసరత్తు కొనసాగుతా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి అయితే హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకం అమలుపైన మార్గదర్శకాలు సిద్ధమయ్యాయండి. ఈ నెలలోనే తొలి విడత విడుదలకు నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాల నమోదుతో పాటు చివరి తేదీ అదేనంటూ ఒక డేట్ ఇచ్చారు. మే 20వ తేదీ అని చెప్పారు. అదే సమయంలో అర్హతలను కూడా ఖరారు చేస్తారట. నమోదు కోసం ఏం చేయాలి రైతులు అనే విషయానికి వెళ్తే అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా కీలక నిర్ణయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 20వ తేదీ లోపల వివరాలు నమోదు చేసుకోవాలి. 20 తర్వాత నమోదు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు అని అధికారులు అయితే తెలుపుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటు రైతులకు 3 విడతల్లో ఈ పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం ఇచ్చే 6,000ను మినహాయింపుగా 14,000ను 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు ముందే ఈ సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా చర్యలు సైతం మొదలుపెట్టిందండి. అన్నదాత సుఖీభవ పథకానికి ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకానికి అనర్హులుగా గుర్తిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్కి అయితే ఇచ్చారట. వెబ్ల్యాండ్లో సర్వే నెంబర్లు, రైతు పేర్లు, భూమి విస్తీర్ణత రైతు సేవా కేంద్రాల్లో పరిశీలన చేస్తారు. అనంతరం వ్యవసాయాధికారి లాగిన్కు ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వివరాలు వెళ్తాయి. వెబ్ల్యాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అక్కడ కూడా అనర్హులను గుర్తించి లిస్టు నుంచి తొలగించడం అయితే జరుగుతుందండి. 20వ తేదీలోగా అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 20లోగా అంటే మే 20లోగా వివరాలు నమోదు చేసుకోవాలి. జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్ల్యాండ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆర్జీఎంఎస్కు పంపిన తర్వాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుసంధానంగా అనర్హులను గుర్తిస్తారు. అనంతరం ఫైనల్ జాబితాను మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు పంపడం అయితే జరుగుతుందట. అందులోని లబ్ధిదారులకు సంబంధించిన అధికారులు ఈ కేవైసీ చేపిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు వెల్లడించారండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే ఈ కేవైసీ ద్వారా ఎవరు అర్హులా ఎవరు అనర్హులా కనుక్కోవడం కష్టమై అని, అందువల్ల ఖచ్చితంగా ఈ కేవైసీ ఉన్న వాళ్ళే ఈ పథకానికి అర్హులని కూడా చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ నెల 20 లోపల అన్నదాత సుఖీభవ పథకానికి అప్లికేషన్ కోసం మీ సేవా సెంటర్కు వెళ్లడమే తథ్యం.